హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ వీడియోలో ఈరోజే డిఎస్సికి సంబంధించిన 1:1 లిస్టు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎల్లుండే మనకు నియామక పత్రాలు అనేవి అందబోతున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తం మీదిగా డిఎస్సికి సంబంధించిన అంశం అనేది కొలిక్కి వచ్చేసింది. ఆల్మోస్ట్ ఈరోజు మనకు మధ్యాహ్నం లేదా సాయంత్రం లేదా రాత్రి వరకైనా కానీ డిఎస్సికి సంబంధించిన మొదట 1:1 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన 1:1 లిస్టులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం ఒకవేళ వీలైతే ఎస్జిటికి సంబంధించినవి కూడా 1:1 లిస్టులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇది ప్రతి ఒక్క డిఓ వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్గా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. వాస్తవంగా వీళ్ళు ఒక కొత్త సాఫ్ట్వేర్ పాఠశాల విద్యాశాఖ నుంచి ఒక కొత్త సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తున్నారు. ఆ సాఫ్ట్వేర్ ఏంటంటే ఒక ఆస్పిరెంట్కు మల్టిపుల్ ఉద్యోగాలు వస్తే 2 లేదా 3 ఉద్యోగాలు వస్తే వాళ్ళ నుంచి ఆల్రెడీ విల్లింగ్ లెటర్ అనేది తీసుకున్నారు, అంటే రిలిక్వెష్మెంట్ లెటర్ అనేది తీసుకున్నారు. ఈ రిలిక్వెష్మెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం వాళ్ళకు పోస్టులు అనేది కేటాయించబడుతుంది. మిగిలిన 2 పోస్టులు నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకు తోటి ఫిల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఆటోమేటిక్గా జరిగిపోతుంది కావున మాన్యువల్గా చేసే అవకాశం లేదు. సో దానివల్ల టైం అనేది కూడా చాలా సేవ్ అయిపోతుంది. నిన్న హాలిడే ఉండే, అట్లాగే కంటిన్యూగా 4-5 డేస్ అంతా కూడా అందరూ అదే బిజీగా ఉండడం. ఈరోజు మాత్రం దీనికి సంబంధించిన పూర్తి వర్క్ కంప్లీట్ చేసుకొని మనకు రాత్రి వరకు కూడా అన్ని లిస్టులు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరి దెన్ ఏం చేయాలి నెక్స్ట్ అంటే, మీ అందరికి కూడా నియామక పత్రాలను ఎల్బీ స్టేడియం వేదికగా 4 గంటలకి ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి గారు నిన్న ఒక కార్యక్రమంలో తెలపడం అయితే జరిగింది. మరి వాస్తవంగా ఈరోజు నైట్ వరకు మనకు లిస్టులు వచ్చేస్తే దాంట్లో మీ నెంబర్ ఉందా లేదా, మీ పేరు ఉందా లేదా కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఈ కన్ఫర్మేషన్ చేసుకున్న నీకు ఉద్యోగం వచ్చింది అనేది మాత్రమే కన్ఫర్మేషన్ అవుతుంది. పోస్టింగ్ ఎక్కడ అనేది మాత్రం ఇప్పుడు కన్ఫర్మేషన్ అనేది కాదండి. ఎస్, దెన్ రేపు ఏంటి అంటే దాదాపు రేపు డిఓ ఆఫీస్ నుంచి లేదా కలెక్టర్ ఆఫీస్ నుంచి వాస్తవంగా ఎస్ లాస్ట్ రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా కలెక్టర్ వాళ్ళు ఇంటేక్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక ప్రొసీడింగ్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఏ టైంకు స్టార్ట్ కావాలి, ఏ టైంకి ఎక్కడికి రీచ్ కావాలి, వెహికల్స్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది. సో ప్రోగ్రామ్కు సంబంధించింది మొత్తం కూడా మన సిఎస్ ఒక సర్క్యులర్ జారీ చేయడం అనేది జరిగింది. సో మీకు రేపు మీ డిఓ ఆఫీసుల నుంచి లేదా కలెక్టర్ ఆఫీస్ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది. మిమ్మల్ని ఎల్లుండి ఓ పర్టికులర్ టైం అనేది చెప్తారు, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ టైంకు మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కొరకు రమ్మనమని చెప్తారు. సో వాళ్ళు ఫోన్ కాల్ చేసిన దాన్ని బట్టి మీరందరూ కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్తే కూడా మీకు సంబంధించిన ఐడి కార్డ్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది. మీరు వచ్చిన వాళ్ళ అటెండెన్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒక ప్రణాళికబద్ధమైన ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ మీకు రేపు ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఎల్లుండి ప్రొద్దున ఆ టైంకి అక్కడికి రీచ్ కావాలి. ఈరోజు న్యూస్ పేపర్లో కొంచెం మెన్షన్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే కొన్నిసార్లు అవకాశం ఇస్తారు కావచ్చు. ఎందుకోసం అంటే అమ్మాయిలు ఉంటారు, లేదా చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్ ఉంటారు, లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారు. ఏదో కారణాల వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇస్తారు. అందరికి ఇస్తారా ఎవరనేది నాకు తెలీదు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, వాళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి మీరు రెస్పాండ్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. మీరందరూ కూడా నాకు తెలిసి ఎల్లుండి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కు రమ్మనమంటారు. లేదు వాళ్ళు ఇంకేదో ప్లేస్ అలాట్ చేసి అక్కడికి రమ్మంటే అక్కడికి మీరు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మార్నింగ్ మీ జర్నీ స్టార్ట్ అయిపోతే హైదరాబాద్కు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో ఆ సమయానుసారంగా మీ జర్నీ అనేది ఉంటుంది. దానికి వెళ్ళినప్పుడు ఫుడ్, వాటర్ ఎవ్రీథింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఎస్, కంపల్సరీగా ఒక ప్రణాళిక ఎట్లా ఉందో దాని ప్రకారమే మీరందరూ కూడా ఫాలో కావాలి. నేను పర్సనల్ వెహికల్లో వెళ్తా, నేను డైరెక్ట్ ఎల్బీ స్టేడియంకి వస్తా అంటే అక్కడ అట్లాంటి అవకాశం అయితే ఉండదండి. ఎందుకోసం అంటే ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి పర్టికులర్ కొన్ని వెహికల్స్ అలాట్ చేసిండ్రు. ఆ వెహికల్స్ ఏ టైంకు ఎక్కడికి వెళ్ళాలి, ఆ వెహికల్స్ని ఎక్కడ పార్కింగ్ చేయాలి, ఆ టీం మెంబర్స్ అందరు వెళ్ళి ఎక్కడ కూర్చుండాలి, వాళ్ళ సీట్ అలాట్మెంట్ ఏముంది, వాళ్ళకి సంబంధించిన అరేంజ్మెంట్స్ ఏమున్నాయంతా కూడా ఒక టీం చూసుకుంటుందండి. సో యాజ్ యూజువల్గా అనుకున్నట్లుగానే దాదాపు అందరూ కూడా 2-3 గంటల వరకు ఎల్బీ స్టేడియానికి రీచ్ అయిపోతారు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ యువర్ లంచ్ అండి. ఎగ్జాక్ట్లీ అనుకున్నట్లుగానే 4 o'clock అయితే మీకు అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వరండి. కొందరు సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రం ఇవ్వడం జరుగుతుంది బేస్డ్ ఆన్ అక్కడ ప్రోగ్రామ్ టైమింగ్ బట్టి. సో అక్కడ అయిపోయిన తర్వాత సార్ మిగిలిన వాళ్ళందరూ ఏం చేయాలంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ వైజ్
సపరేట్ కౌంటర్లు ఉంటాయండి. ప్రతి డిస్టిక్ ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మీ డిస్టిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటారండి. అక్కడికి వెళ్ళి మీ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీ నియామక పత్రాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది కామన్గా అన్ని రిక్రూట్మెంట్స్లో నేను గమనించిన తీరును మీ ముందుకు తీసుకురావడం జరిగింది. యాజ్ యూజువల్గా ఇట్లనే జరుగుతుంది. సో ఓవరాల్గా ప్రతి డిస్టిక్కు సంబంధించిన ఉద్యోగం వచ్చిన ఆస్పిరెంట్ అందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అక్కడ అందజేయడం అనేది జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీ జర్నీ అనేది స్టార్ట్ అవుతుంది. దాంట్లో మీ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని మిడ్ నైట్ వరకు కూడా రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. సో ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళిక గతంలో వచ్చింది, ఇప్పుడు ఉంటుంది. దాన్ని మనం అందరం కూడా ఒబే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీన్ని అట్లాగే ఫాలోఅప్ చేయాల్సిన పని కూడా ఉందండి. సో ఇదంతా కూడా మనకు ఎల్లుండి వరకు జరగబోయే ప్రాసెస్ ఎట్లా ఉందనేది జస్ట్ ఒక మీకు ఐడియా కొరకు మాత్రం నేను మీ ముందుకు తీసుకొచ్చిన. ఇప్పుడు ఇంకా కొంతమంది అంటారు, సార్ నాకు పోస్టింగ్ ఎట్లా తీసుకోవాలా? ఇప్పుడు ఏమి ఉండదండి. మీరు ఫస్ట్ నియామక పత్రాలు తీసుకోవాలి. నియామక పత్రాలు తీసుకున్న తర్వాత వెబ్ కౌన్సిలింగ్ ఉంటుంది, లేదా మాన్యువల్గా మన కౌన్సిలింగ్ ఉంటుంది. గతంలో అయితే డైరెక్ట్గా డిఓ ఆఫీస్లోకి బిల్ చేసేసి స్క్రీన్ మీద సిస్టమ్ మీద ఇక్కడ వేకెంట్ పొజిషన్స్ ఉన్నాయి, నీకు ఏది కావాలని అడిగినరు. లేదు ఈసారి ఏమైనా సాఫ్ట్వేర్ కింద జనరేట్ అయిపోయి దాన్ని యూజ్ చేసుకోవాలంటే వెబ్ కౌన్సిలింగ్ కూడా ఇవ్వమని అంటారు. అది ఎట్లా ఉంటుంది త్రూ ఓవర్ స్టేట్ అనే దాన్ని బట్టి మనకు ఉంటుంది. మరి అది కూడా ఎప్పటి నుంచి ఉంటుంది అనేది కూడా చూడాలి. అది ఇచ్చిన తర్వాత మీకు జాయినింగ్ ఆర్డర్ ఇక్కడ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీరు కోరుకున్న ప్లేసా లేదా వాళ్ళు అలాట్ చేసిన ప్లేసా ఏదో ఒకటి వస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు జాయినింగ్ ఆర్డర్స్ ఇస్తే ఏ లోపల జాయిన్ కమ్మంటే ఆ టైం లోపల జాయిన్ కావాలి. సో ఫస్ట్ అయితే మీరైతే నియామక పత్రాలు అయితే తీసుకోండి రండి. తీసుకొచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్కి సంబంధించిన ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని కూడా మనం చూసుకున్న తర్వాత ఈ జాయినింగ్కి సంబంధించినంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ లోపల మీరు ఏం చేయాలి? ఈరోజు అందరూ కూడా ఎంతో కొంత టెన్షన్గా ఉంటారు. దాదాపు కన్ఫర్మేషన్ అయిన వాళ్ళు బీ కూల్గా ఉన్నారు. కొంచెం దగ్గరలో ఉన్న వాళ్ళు మాకు వస్తుందా రాదా అన్నారు. అందరికి వస్తుంది. బీ కూల్. విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ కష్టం ఫలించే రోజు. సో దానికోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసారు కావున మీ ముంగిట ఆ క్షణం అనేది ఉంటుంది. సో మీరందరూ కూడా అనుకున్నట్లుగానే మీ అందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. బీ కాన్ఫిడెంట్గా ఉండండి. ఎస్ మీరు ఫస్ట్ ఈరోజు ఫైనల్ అయిపోయిన తర్వాత ఎల్లుండి నియామక పత్రాలకు వెళ్ళి వచ్చిన తర్వాత చూసుకుందాం. ఆ లోపల కూడా ఈరోజు వచ్చేసినాక సార్ రేపు మీకు ఖాళీగా ఉంటామంటే మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, మీ మండలంలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, నీ ఊరుకు పక్కన ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ స్కూల్ ఎట్లా ఉంటుంది, నీకు ఏది సూటబుల్ అవుతుంది, కొందరిని ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. దాంతో ఒక లిస్ట్ను మేకప్ చేసుకునే ప్రయత్నం అయితే మీరు చేయండి. సో నేను కూడా దానిపైన మీరు నియామక పత్రాలు తీసుకొచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మనం ఎట్లాంటి స్కూల్స్కి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఏంది అనే దానిపైన ఒక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తానండి. చివరి క్షణం వరకు మీకు అపాయింట్మెంట్ ఆర్డర్తో పాటు జాయినింగ్ ఆర్డర్ వచ్చి మీ స్కూల్లో జాయిన్ అయ్యే వరకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా నేను చేసే ప్రయత్నం చేస్తా. దెన్ నాకు ప్రతిఫలంగా మీరేం చేయాలంటే ఈసారి 1-2 బిట్లతోటి ఉద్యోగాన్ని కోల్పోయిన మీ ఫ్రెండ్సో మీ రిలేటివ్సో నీకు తెలిసిన వాళ్ళు ఉంటే జర నెక్స్ట్ జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఉంది, జర వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. మేబీ మోరల్ సపోర్టే వాళ్ళ నుంచి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది, లేదా నువ్వు చదువుకున్న పుస్తకాలు కావచ్చు, లేదా మెటీరియల్స్ కావచ్చు, లేదా నీ సజెషన్స్ కావచ్చు. ఏదో ఒకరిద్దరికి కొంచెం ఫినాన్షియల్గా సపోర్ట్ అయితే నీకు ఉద్యోగం వస్తుంది. 1000-2000 చేయూతనిచ్చే ప్రయత్నం అయితే చేయు. నీలాంటి వాడే కావున వాడు కూడా రేపు పొద్దుగల ఎందరికో హెల్ప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది మాత్రమే మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.